రోహిత్ శర్మ ఇంతటి నిస్వార్థమైన ప్లేయర్, జట్టు నాయకుడిని ఈ మధ్యకాలంలో అసలు చూడలేదు. ఆస్ట్రేలియాతో 5వ టెస్టులో తనను తప్పించడంతో చాలా ఊహాగానాలు చెలరేగాయి. కెప్టెన్సీ నుంచి తీసేశారని, అందుకే జట్టులో నుంచి తొలగించారని, బహుశా రోహిత్ శర్మ టెస్టుల్లో తన ఆఖరి టెస్ట్ ఆడేశాడని ఇలా చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికి రెండో రోజు ఆట మధ్యలో స్టార్ స్పోర్ట్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ చూడగానే అనిపించిన ఒకే ఒక్క మాట, జట్టు కోసం నిస్వార్థంగా ఉండే ప్లేయర్ ఇంకొకరు ఉండరేమో అనిపిస్తుంది. తన మాటల్లో అంత నిజాయితీ కనిపించింది. ఇంటర్వ్యూ చేసిన జతిన్ ఇర్ఫాన్ పఠాన్ అడిగిన క్వశ్చన్స్ కి తను తడబడకుండా చాలా చక్కగా సమాధానం ఇచ్చాడు. స్ట్రైట్ గా జట్టులో నుంచి నిన్ను తీసేశారా, ఆఖరి టెస్ట్ ఆల్రెడీ ఆడేసావా, అసలు ఏం జరిగిందని అడిగితే ఇవేవీ కాదు, ఈ టెస్ట్ లో నుంచి నేనే డ్రాప్ అయ్యాను, నేనే కోచ్ దగ్గరికి సెలెక్టర్ దగ్గరికి వెళ్లి ఈ మ్యాచ్ లో నుంచి నేను డ్రాప్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాడంట. ఎందుకని అడిగితే జట్టులో ఫామ్ లో లేని ప్లేయర్స్ ని ఎంతమంది ఉంచుకోవాలి, ఇప్పటికే టాప్ ఆర్డర్ నుంచి సరిగ్గా రన్స్ రావట్లేదు, నేనుండడం వల్ల జట్టుకి ఇంకా అదనపు భారమే అవుతోంది, నా ఫామ్ అంత బాగాలేదు కాబట్టి టాప్ 6 లో నేనుండడం వల్ల జట్టు సమతుల్యం కూడా దెబ్బతింటోంది, అందుకే నేను డ్రాప్ అవుతానని చెప్పాడంట. రిటైర్మెంట్ గురించి కూడా తను క్లారిటీ ఇచ్చాడు. ఒక నాయకుడిగా ఈ రోజు టెస్ట్ కి ఏం చేస్తే బాగుంటుందనేది నేను ఆలోచించాను, ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించలేదు, ఈ రోజు మ్యాచ్ కే డ్రాప్ అయ్యాను, ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇండియా ఇంకో 6 నెలల తర్వాతే టెస్ట్లు ఆడుతుంది. WTC ఫైనల్ కి వెళ్తే 6 నెలల తర్వాత ఉంటుంది, లేదంటే ఇంగ్లాండ్ టూర్ లోనే టెస్ట్లు ఉన్నాయి. సో రిటైర్మెంట్ గురించి కూడా రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చినట్లయింది. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ చూస్తే జట్టు కోసం నాయకుడిగా సాక్రిఫైసెస్ లో కూడా తను టాప్ లో ఉన్నాడు. బ్యాటింగ్ లో కూడా గత వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ లో సెల్ఫ్లెస్ గా బ్యాటింగ్ చేశాడు. వ్యక్తిగత ప్రయోజనాలు మానుకొని జట్టు కోసం చాలా దూకుడుగా ఆడి అందరి మన్ననలు పొందాడు. ఒక నాయకుడిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా డేరింగ్ అనే చెప్పాలి. నిజంగా రోహిత్ శర్మ నిస్వార్థ నాయకుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.